పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో, నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఫోన్ ట్యాప్ లేదు, ఏది లేదు, ఒక పనికి మాలిన కేసు. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు. అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు, తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది, మా భాగవతాలు బయటపడుతున్నాయి, మేము ఇంత పెద్ద విజనరీలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది. ఒక తెలంగాణనే కాదు, భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు. వాళ్ళ ఎంత అద్భుతంగా 9 ఏళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో, సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో, శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది. వాళ్ళ అది వీళ్ళ కుట్రకు కారణం, అది వీళ్ళ కక్షకు కారణం. దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా. ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు. నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు? ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం. బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి, ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నోలే కదా. ఓ రోజు పెట్టుకుంది, తిట్టుకుంది, మేము మీ స్థాయికి దిగజారుతలేము, మాకు కూడా వచ్చు భాష, అన్ని పదాలు వచ్చు, కానీ మేము దాంట్లోకి పోవడం లేదు. మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే, మీ బతుకు గదే, మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం. కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను. ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడొస్తాడో రండి. బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి. ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ గారితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి ఏదో మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు అని భాష. ఇలా ఇక ఫోన్ లేని తరిచేది ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి?
ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మునగాళ్ళు వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్నన్నాళ్ళ కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొఖాలకి.